నమః. రాహుకేతు దోషాలు తొలగించే దుర్గాదేవి పూజా రహస్యం. ఈ విధంగా చేస్తే బాధల నుంచి ముక్తి. చిరకాలంగా పీడిస్తున్న బాధల నుంచి ఉపశమనం పొందాలంటే, దారిద్ర్యం తొలగి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇహలోక పరలోక ఉన్న వారు దుర్గాష్టమి రోజు ఈ పూజ తప్పనిసరిగా ఆచరించాలి. దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజ చేయడానికి వీలు లేని వారు ఈ 3 రోజులు పూజ చేస్తే నవరాత్రులు మొత్తం పూజ చేసిన ఫలం దక్కుతుంది. సెప్టెంబర్ 30 దుర్గాష్టమి సందర్భంగా ఈ కథనంలో దుర్గాష్టమి పర్వదినం విశిష్టత, దుర్గాష్టమి రోజు దుర్గా పూజ ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశక్తి స్వరూపం. వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం ఈ సృష్టి అందగల చరాచర వస్తువులను, సకల ప్రాణికోటిలోనూ మానవాయితీ అయిన అనిశ్చితమైన, అవ్యక్తమైన, శక్తివంతమైన, ఏదో తెలియని ఒక అద్భుతమైన శక్తి దాగి ఉన్నది. ఆ శక్తియే మహేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుచుకుంటూ ఉపాసిస్తూ ఉంటాం. శివుని శక్తి. ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరాశక్తి లేకుంటే శివుని కూడా ఏమీ చేయలేడని అంటారు. శివుని శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యులు వారి అమృత వాక్యాల్లో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రి రూపం కలిగి ఉంటుంది. పరమశివుడు పగలు రూపం కలిగి ఉంటాడని, దేవీ నవరాత్రి సమయంలో అర్చించే సర్వ పాపాలు నశిస్తాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం మనకు తెలియజేస్తుంది. దుష్ట సంహారిణి. దేవతలను బండాసురుడు అనే రాక్షసుడు బారి నుంచి కాపాడేది ఆ ఆది పరాశక్తి తప్ప మరొకరెవరూ కాదని తలచి మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. దేవతలు ఆ యజ్ఞం యందు వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేసుకోగా, ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయం ఇచ్చి బండాసురుడిని సంహరించి దేవతల అభీష్టాన్ని నెరవేరుస్తుంది. దుర్గా స్వరూపాలు. ఆది పరాశక్తి నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని వధిస్తుంది. ఆది శక్తి నుంచి ప్రకటితమైన వివిధ శక్తులు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘట్ట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అను నవదుర్గల రూపాలతో పూజలు అందుకుంటుంది. వీటిలో దుర్గాష్టమి రోజు చేసే దుర్గా పూజ అత్యంత శక్తిమైనదని మార్కండేయ పురాణం చెప్పబడుతుంది. ఈ సందర్భంగా అసలు దుర్గాష్టమి విశిష్టత, దుర్గా పూజ ఎలా చేయాలో చూద్దాం. దుర్గాష్టమి పర్వదినం విశిష్టత. దుర్గాష్టమిని మహా అష్టమి అని కూడా పిలుస్తాం. శరన్నవరాత్రులు 8వ రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు ఇస్తుంది. అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంలో దుర్గుడు అనే రాక్షసుని సంహారం చేసిన సందర్భంగా దుర్గాష్టమి జరుపుకుంటాం. ఆయుధ పూజ. ఈ రోజు దుర్గాదేవి రూపాలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే 8 శక్తి రూపాలను కొలుచుకుంటాం. దుర్గాష్టమి రోజు విశిష్టంగా ఆయుధ పూజ చేస్తాం. దుర్గాష్టమి రోజు వృత్తి వ్యాపారం చేసేవారు తమ పనిముట్లు తప్ప వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం ద్వారా తాము చేసే వృత్తి వ్యాపారాల ఆటంకాలు తొలగి విజయాన్ని చేకూరుతారని విశ్వాసం. వస్త్రం. ఏ పూజలు త్రిశూలధారి అయినా, ఏ సింహవాసినైనా అధిష్ఠించిన దుర్గాదేవి ఈరోజు ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్రని గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి. ప్రసాదం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర సమర్పించాలి. జాతక దోషాలు తొలగించే దుర్గా పూజ. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుగ్రహానికి దుర్గాదేవి అధిపతి. కాబట్టి దుర్గాదేవిని పూజ చేస్తే జాతకం ప్రకారం ఇబ్బంది పడుతున్న రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. కాలంగా పీడిస్తున్న బాధల నుంచి ఉపశమనం పొందుతాం. దారిద్ర్యం తొలగిపోయి ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఇహలోక పరలోకాల సుఖాలను. దుర్గాష్టమి రోజు దుర్గా పూజను తప్పనిసరిగా ఆచరించాలి. దుర్గాష్టమి రోజు మనం కూడా దుర్గాదేవిని భక్తి శ్రద్ధతో పూజ చేద్దాం. ఆ
జగన్మాత కృపా కటాక్షాలు వీక్షణలు పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః.